కూడా సబబు కాదు. అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ ఇంటి నుంచి అమరావతి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మావిగాన్ విషయం గురించి ప్రస్తావిస్తూ అమరావతి రైతులు పడిన క్షోభ, వాళ్ళు చేసిన త్యాగానికి మీరు గుర్తించకపోగా ఎంతమంది పాపం గుండెపాటుతో మృతి చెందారు, ఎంతమంది మహిళలు ఆవేదనతో రోడ్డుపైన వచ్చి బాధపడ్డారు. ఒక పైశాచిక ఆనందంతో మరొకసారి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండింటిపైన ప్రజల్లోకి ఏదో విధంగా ఒక అలజడి సృష్టించే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన అన్న మాటలు జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. రాజకీయ వ్యవస్థలో గౌరవం నిలబెట్టుకునే విధంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్న మాటలు అది చాలా చాలా పొరపాటు. ఒక వ్యవస్థ నిర్మాణం కోసం, రాష్ట్రం మంచిగా ఉండాలనే తపనతోటి పనిచేసే వ్యక్తి అమరావతి రైతులు పడిన ఇబ్బందుల గురించి ఒక బాధ్యతతోటి ప్రజల్లో తీసుకెళ్లిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మేలు జరగాలని మేము నిలబడ్డాం. అంతేగాని మావిగన్ అంటే ఎవరో భయపడతారనో నవ్వుతున్నారు జనం. ఇదేదో పిచ్చెక్కింది అనుకుంటున్నారు. 3 రోడ్లు గీతలు గీచి మావిగన్ అంటే అది రాజధాని అవుతుందా? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంస్కారం, ఆయనకున్న ఓపికని మీరు బలహీనత అనుకుంటే చాలా పొరపాటు. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సమాచారం తెప్పించుకొని మీరు మాట్లాడండి. ఒక పథకం గురించి లోతుగా మీరు అధ్యయనం చేయండి. మీలాగా బటన్లు నొక్కి స్టేజ్ దిగి వెళ్ళిపోతే కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవడం అంతకన్నా మూర్ఖత్వం ఏం లేదు. ప్రతి కార్యక్రమం ఏం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, నిజాయితీగా